రైట్. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత కె లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ రకంగా మీరు రాజకీయంగా అధోగతి పాలు కాబోతున్నారో వాళ్ళ స్పష్టం కాబోతుంది. కాబట్టి రేపు నామినేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కూడా నామినేషన్ ప్రక్రియను కూడా భారీ ఎత్తున ప్రతి అభ్యర్థి యొక్క నామినేషన్ కేంద్రం నుంచి మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదే రకంగా 19వ తేదీ నాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నామినేషన్కు స్వయంగా రక్షణ శాఖ మంత్రి పాల్గొనడం ఒక వాతావరణాన్ని, ఆ రకంగా భారతీయ జనతా పార్టీ మరి ఈ నామినేషన్ ప్రక్రియను కూడా ఒక అవకాశంగా తీసుకొని భారీ ఎత్తున ఈ 17 స్థానాల్లో కూడా మరి కేంద్ర మంత్రుల ద్వారా లేదా వారి సమక్షంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, లేదా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ గారు, ఇంకా అనేక మంది తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా కూడా భారీ బహిరంగ సభల ద్వారా, భారీ ర్యాలీల ద్వారా ఈ నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మరి ఆ ప్రశ్న మీరు వారిని అడగాల. మరి భారతీయ జనతా పార్టీకి అంత మాకు ఆ గతి పట్టలేదు. మేము ఏదైనా రాజకీయంగానే ఎదుర్కొంటాం ఎవరినైనా. మేము మా యొక్క ఎజెండా కూడా మోదీ గారి ఎజెండా అభివృద్ధి, సంక్షేమము, ఈ యొక్క సాధించిన విజయాలు, ఆ ప్రగతి నివేదికతోనే ప్రజల మధ్యకి వెళ్తున్నాం. కానీ మీ మాదిరిగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగు, లేకపోతే కులాన్ని మతాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి కించిత్తు ఆలోచన బీజేపీకి లేదు. ఇవాళ మోదీ అంటే ఇవాళ మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. మోడీ మీన్స్ ఎ మ్యాన్ ఆఫ్ డెవలప్ ఇండియాగా ఈ ఎన్నికల్లో మేము పోతున్నాం. కాబట్టి 2024లో వికసిత్ భారత్, అది బీజేపీ మా యొక్క సంకల్పం. మీ కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు విభజిత భారత్ అంటే కులం పేరు మీద దేశాన్ని విడదీయాలి, లేదా దక్షిణాది రాష్ట్రాలపై దేశం విడిపోవాలి, లేదా మతం పేరు మీద ఇంకొక దేశాన్ని సృష్టిస్తాం అనేటువంటి వ్యాఖ్యలు, అది మీ విభజిత భారత్కు మీ సంకల్పం అయితే, ఇవాళ భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్గానే మా ఎన్నికల మరి ఎజెండా, ఎన్నికల ప్రణాళిక. నేను చాలా స్పష్టంగా ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఇవాళ అంతర్లీనంగా ఒక సైలెంట్ రెవల్యూషన్ తెలంగాణలో మోదీ గారి పట్ల తెలంగాణ ప్రజలు కూడా ఈ జరుగుతున్న ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నది, రాష్ట్రం కోసం కాదు. ఇది ప్రధానమంత్రి కోసం జరుగుతున్న ఎన్నిక, ఏదో ముఖ్యమంత్రి కోసమో, మంత్రి కోసమో, ఎమ్మెల్యే కోసమో, ఎంపీ కోసం జరుగుతున్న ఎన్నిక కాదని ఒక నిశ్చిత అభిప్రాయానికి తెలంగాణ ప్రజలు వచ్చారు. కాబట్టి ఈ దేశానికి నాయకత్వం ఎవరిది అవసరం అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి స్పష్టంగా అది మోదీ గారి వైపే, బీజేపీ వైపే అది ఆ గాలి మలుతూ ఉన్నది. ఆడలేక మధ్యలో అన్నట్టు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు 4 మాసాలైంది 100 రోజుల్లో అమలు చేస్తున్న గ్యారంటీలు, లేదా డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదిన కానుకగా మరి రైతు రుణమాఫీ, లేదా మహిళలకు 4000 పెన్షన్ ఎందుకు అమలు చేయలేదో, ఎన్నికల కోడును బూచిగా చూపించి మోసం చేస్తామంటే తెలంగాణ ప్రజలు మోసపోయేటువంటి అమాయకులు కాదు. మొన్న ఎన్నికలు స్పష్టం చేశాయి, అసెంబ్లీ ఎన్నికలు. మీకు నేను గత చరిత్ర కూడా చెప్తాను. 2018లో బీజేపీ ఒకరే ఎమ్మెల్యే గెలిచారు. జ్ఞాన మహోత్సవాన్ని తిలకించడానికి అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిందో, ఎన్ని పన్నాగాలు పన్నిందో, రాముడిని రాజకీయాలతో ముడిపెట్టి ఎన్నికల కోడ్ నెపంతో అడ్డుపడే ప్రయత్నం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ యొక్క మరి సహకారంతో ఎలక్షన్ కమిషన్ ఏదైతే లైవ్ టెలికాస్ట్ నిలిపివేయడం జరిగిందో దాన్ని తిరిగి పునఃప్రారంభించడానికి తీసుకున్న చర్య
ఇది రామ భక్తుల విజయంగా భావిస్తూ ఇది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు హిందువులను అవమానపరచడము హిందువుల మనోభావాలు గాయపరచడము లౌకికవాదం అని చెప్పి అది భావిస్తే మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా రాజకీయ మూల్యం మీరు చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా